క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రభు కృపను బట్టి దేవుని దయ వలన మరలా ఈ వినాయకపురం గ్రామానికి దేవుడు మమ్మల్ని సురక్షితంగా నడిపించి ఇక్కడున్న స్థానిక సంఘముతో మమేకమై వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి వాక్యం వినటానికి సిద్ధపడి దాదాపు 47 దాటిపోయి 50కి వచ్చిందంట ఎండ. వేడి ఎంత ఉందో తెలుసా? 50 దాటిపోయిందని చెప్తున్నారు. అంత వేడైనా వాక్యం వినటానికి, చాలా శ్రద్ధగా వాక్యం వినటానికి మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. గట్టిగా చెప్పాలి, వందనాలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈరోజు ఒక చిన్న అంశం ద్వారా మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. అంశం ఏంటంటే, పోయినసారి ఏ అంశం చెప్పుకున్నాం? ఎవరికైనా ఐడియా ఉందా, లేకపోతే మర్చిపోయారా? ఆడవాళ్ళు అయితే నిన్నటి కూర ఏంటో మనకు తెలియదు, నిన్న మనం ఎక్కడున్నామో మగవాళ్ళకి తెలియదు. పోయినసారి నేను వచ్చినప్పుడు చెప్పిన అంశం, సబ్జెక్ట్ ఏమన్నా ఐడియా ఉందా? అసలు దేని గురించి చెప్పే? పాల్వంచ నుండి ఈ వినాయకపురం గ్రామానికి వచ్చారు, ఏదో చెప్పుంటారు, అదేంటి అని. ఆదాము అవ్వ గురించి చెప్పాను. సరే, ఓకే. ఈరోజు కూడా ఒక కొత్త అంశాన్ని మీకు పరిచయం చేస్తాను. అంశం ఏంటంటే, వేలి ముద్రల రహస్యం ఏంటో చెప్తాం. సబ్జెక్ట్ ఏంటంటే, అంశం ఏంటంటే వేలి ముద్రల రహస్యం. ఓకే, అసలు ఆ రహస్యం ఏంటి అన్నది మనం ఈరోజు క్షుణ్ణంగా కొద్దిగా బైబిల్ ప్రకారంగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు, పరలోకమందున్న దేవుడు, యేసు ప్రభువుని సృష్టించక ముందు, బాగా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మను సృష్టించక ముందు, పరలోకంలో దూతల్ని కూడా సృష్టించక ముందు, బాగా గుర్తుపెట్టుకోండి, నేను అందుకే చెప్తున్నాను, యేసు ప్రభువుని కూడా సృష్టించక ముందు, పరిశుద్ధాత్మను కూడా సృష్టించక ముందు, దేవదూతల్ని కూడా సృష్టించక ముందు దేవుడు ఒక్కడే ఉన్నాడట. ఉన్నాడా? తెలుసా మీకు? ఆయన ఎవరో తెలుసా? ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పాలా. యెహోవా, మన తండ్రి అయిన దేవుడు, మొట్టమొదటి వాడు, ఆది అంతము లేనివాడు, కాలానికి అతీతుడు, టైం ఆయన పెట్టింది, టైం మనకు పెట్టి టైం వెనక బయట ఉన్నవాడు ఆయన. టైంలోనికి అంటే సమయంలోనికి మనల్ని నడిపించి సమయం బయట ఉండి నడిపించేవాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి సమయం లేదు, ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా, ఎవ్వరు లేరు. యేసు ప్రభువు లేడు, పరిశుద్ధాత్మ లేడు, దేవదూతలు లేరు. అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తన మనస్సులో ఒకటి ఆలోచించాడట.
ఏంటి ఆలోచన అంటే, భూమిని సృష్టించి లేదా ఈ సృష్టి యావత్తును కూడా కలగజేసి ఈ భూమి మీద మనుషులను నిర్మించి ఎప్పుడు భూమిని నిర్మించిన తర్వాత మనుషులను నిర్మించి ఆ మనుషులు నాకు పిల్లలుగా, ఆ మనుషులు నాకు కుమారులుగా కుమార్తెలుగా తండ్రి అని పిలిపించుకోవాలని, ఆయన ఘనపరచబడాలని, మహిమపరచబడాలని, ఆరాధించబడాలని ఒక కోరిక ఆయన మనస్సులో కలిగిందంటే ఎప్పుడండి? ఇప్పుడు చెప్పింది అర్థమైందా? ఎప్పుడో తెలుసా? భూమి లేదప్పుడు, ఆకాశం లేదప్పుడు, పరిశుద్ధాత్మ లేదప్పుడు, అర్థమైందా? యేసు ప్రభువు లేనప్పుడు, దేవదూతలు లేనప్పుడు, ఒక్కడిగా ఉన్నప్పుడు, తన ఆలోచనలో, తండ్రి అయిన దేవుని ఆలోచనలో ఏం కలిగిందంటే, ఈ సృష్టిని సృజించి, భూమిని సృజించి, ఈ భూమి మీద మనుషులను సృజించి, మనుషుల ద్వారా తండ్రి అని పిలిపించుకోవాలని, మనుషుల ద్వారా తండ్రి అని పిలిపించుకోవాలని, ఆయన మహిమపరిచేటట్లుగా మనల్ని నియమించాలని, ఆయన ఆరాధింపబడేటట్లుగా ఉండాలని కోరిక మనస్సులో కలిగిందంట. ఎవరని చెప్తారా మీకు ఇవన్నీ? యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మను ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, ఇవన్నీ చెబుతారు. అసలు లేనప్పుడు సంగతి ఎవరు చెప్పాలా? మనమే చెప్పాలి. అందుకే పాలంచ నుండి రావాలి. అప్పుడు ఆ కోరిక కలిగినప్పుడు ఆయన మనస్సులో అనుకున్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో రాసుంటున్నమాట. సృష్టి కలగక ముందు యేసు ప్రభువు లేనప్పుడు, పరిశుద్ధాత్ముడు లేనప్పుడు, దేవదూతలు లేనప్పుడు, ఒక్కడిగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన యెహోవా తన మనస్సులో అనుకున్న మాట అక్కడ గుర్తు చేస్తూ రాశాడు పౌలు గారు. ఎవరైనా చదవగలరా? చదివే వాళ్ళు ఉన్నారా సంఘంలో? ఎప్పుడు నేను అడగడమే, నేనున్నానండి, నేను చదువుతానండి అని ముందుకు వచ్చేవాళ్ళు లేరు. దేవుడు కార్యకార్యాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చాప్టర్ 1, 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఎవరి ద్వారా, అప్పుడు యేసు ప్రభు లేడు, యేసు క్రీస్తు కావాలి. ఆయన ద్వారా ఎవరికి కుమారులుగా? యేసుక్రీస్తుకా తండ్రికా? ఇది మళ్ళీ చదవండి. అందుకే వంకర టెంకర చదవకూడదు. మనము దృష్టి ఒకసారి పెట్టుకొని ఇక్కడ బైబిల్ తీస్తే ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు. ఎవరికి కుమారులు? తండ్రికి కుమారులు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలనని మనలను ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడట? మన కోసము ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమును అయి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో. అది సంగతి. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే.
సృష్టి యావత్తు కలగక ముందే, దేవదూతలు కలగక ముందే, యేసు ప్రభు అప్పటికి రాకముందే, పరిశుద్ధాత్మ లేనప్పుడే ఆయన మనసులో, తండ్రి మనసులో అనుకున్న మాట అది. ఆ తర్వాత ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ములు వచ్చారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఆ తర్వాత సృష్టి యావత్తు కలగజేశారు. ఆ తర్వాత 6వ దినమున మనుష్యుడైన ఆదామును సృష్టించెను. బైబిల్లో ఉందా? అర్థమైందా? ఎంత స్టోరీ చెప్పాలి మీకు. మాట్లాడితే హల్లెలూయా అని ఏదో ఒకటి చెప్పుకొని పంపించడం కాదు, పాఠం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మామూలుగా ఏదో బైబిల్ ట్రైనింగ్లో 4 మాటలు చెప్పే పాఠం కాదు, యూనివర్సిటీలో చెప్పే పాఠం ఇది. సృష్టి కలగక ముందు ఆది అందు భూమి ఆకాశములను సృజించను. సృజించక ముందు జరిగిన స్టోరీ ఏంటి అంటే ఎవరు చెప్పాలా? సృజించక ముందు ఏం జరిగిందని అంటే ఏం చెప్తావు? సృజించిన తర్వాత ఏం జరిగిందంటే ఎవరైనా చెప్తారు. నన్ను ఎవరైనా చదివిన వాళ్ళు ఏమని చెప్తారు? చక్కగా దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించరని చెప్పేస్తావు. మరి అనాది కాలంలో ఏం జరిగింది? అంతకుముందు అసలు దేవదూతలు లేనప్పుడు ఏం జరిగింది? అసలు పరిశుద్ధాత్మని సృజించక ముందు ఏం జరిగింది? యేసు ప్రభువును సృజించక ముందు ఏం జరిగింది? అప్పుడు ఎవరున్నారు? ఒక్కడే ఉన్నాడు ఆయన. అప్పుడు మనమందరం ఎక్కడ ఉన్నాం? పోనీ సృజించాడా? సృజించలేదు కదా. అప్పటికి కావాలని కోరుకున్నాడు. కోరుకున్నప్పుడు మనం ఎక్కడున్నాం? ఉన్నావా? మనం లేం కదా. లేమా? ఉన్నావా? ఉన్నామని బైబిల్ చెప్తుందండి. ఉన్నాం. నాకు మా అబ్బాయి పుట్టక ముందు ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడా? నా దగ్గర ఉన్నాడా? నా దగ్గరే ఉన్నాడు. నా గర్భంలో ఉన్నాడు. నేను ఒక భార్యను చేసుకుని నేను ఏకమైన తర్వాత నాలో నుండి ఆమె కడుపులోకి, ఆమె గర్భంలోకి వెళ్ళాడు. అప్పటిదాకా ఎక్కడున్నాడు? నా దగ్గరే ఉన్నాడు. మా మిస్సెస్ని చేసుకున్న తర్వాత అప్పుడు ఆమె గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చాడు 9 నెలల తర్వాత. అప్పటిదాకా నా దగ్గరే ఉన్నాడు. అర్థమైందా? ఉన్నాడా లేడా? అందుకే సన్నాఫ్ అని ఏమని రాస్తావు? సన్నాఫ్ రాస్తారా, మదరాఫ్ అని రాస్తారా? అంతేనా? ఎవరెవరికి పుట్టారని అంతేనా? లేదు కదా. మళ్ళీ డౌట్లే. మత్తయి సువార్త 1:1 చదవండి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెబుతూ ఎవరిని కన్నారట? ఏదో ఒక వచనం చదవండి చూద్దాం. అబ్రహాము కుమారుడగు ఇదేంది? అబ్రహాం ఇసాకుని కనట. ఏదో అలా ఆవిడ కనలేదా? ఎవరు కన్నారండి? తండ్రినా? మరి ఇప్పుడు నేను ఎవరు కన్నారు చెప్పండి? ఇప్పుడు మా అబ్బాయిని ఎవరు కన్నారు? బైబిల్ అది చెప్తుంది. ఎందుకంటే స్త్రీ గర్భం, ఆ గర్భంలో అండంలోకి నాలో ఉన్న నా కుమారుడు అండంలోకి వెళ్తే గాని వాడు శరీరాన్ని ధరించుకొని బయటకు వచ్చాడు. ఆ శరీరం లేనప్పుడు వాడు ఎక్కడున్నాడు? నాలోనే ఉన్నాడు. నేను కూడా పుట్టినప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పండి. వెచ్చబడి చూస్తున్నారు చూడు మొత్తాన్ని. నేను నా కొడుకు మా నాన్న కడుపులో ఉన్నాం. మా నాన్న కడుపులో మా నాన్న కూడా పుట్టినప్పుడు ఎక్కడున్నాం? వాళ్ళందరి కడుపులో ఉన్నాం. ఎవరు ఉన్నారో తెలుసా? మా అబ్బాయి ఉన్నాడు, నేనున్నా, మా నాన్న ఉన్నాడు, మా తాత ఉన్నాడు, మా తాత వల్ల నాన్న కడుపులో ఉన్నాం. మేమంతా ఒక బ్యాచ్. అర్థమైందా? అందుకే ఈ రెఫరెన్స్ కావాలిగా. ఈ రెఫరెన్స్ చదువుకుంటారా? రాసుకోండి, మీకు అవసరం అవుద్ది. ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక, ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక 5
7వ అధ్యాయము 'తీసారా, చదువుతారా? రాసుకోండి, చదవండి. 8, 9, 10 వచనాలు. ఒక్కటే వచనం, 10వ వచనం చదవండి, మీకు అర్థమైపోతుంది. ఏలయనగా మెలికిసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు, పితరుడు ఎవరు? అబ్రహాం గారు. కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో, అది సంగతి. నేను ఎక్కడున్నా తెలుసా, మా నాన్న కడుపులో ఉన్నా అని చెప్తుండు. మా నాన్న ఎక్కడున్నాడో తెలుసా, మా తాత కడుపులో ఉన్నాడని చెప్తుండే. మా తాత ఎక్కడున్నాడో తెలుసా, వాళ్ళ నాన్న కడుపులో మేమంతా బ్యాచ్ అని చెప్తున్నాడు. అందుకనే అబ్రహాం ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు అని అంటే మీరు ఎవరు నమ్మరు. మళ్ళీ ఎక్కడైనా రాసేటప్పుడు సన్నాపని రాయమంటే రాస్తారు. మీ నాన్న పేరు అడుగుతారా, అమ్మ పేరు అడుగుతారా? నాన్న పేరే అడుగుతారు. ప్రభుత్వానికి ఉన్న తెలివితేటలు ఈరోజు క్రైస్తవులకు లేదు. అది పరిస్థితి. ప్రభుత్వానికి అర్థమైంది, ఎందుకంటే సన్నాపనే రాయాలా. తండ్రి లేకుండా ఎక్కడి నుండి వచ్చినవారు నువ్వు అంటాడు. అవునా? తండ్రి లేడండి, చనిపోయాడండి, లేటండి అంటే అప్పుడు అమ్మ పేరు రాయాల్సి వస్తుంది. అంతవరకు తండ్రే. అర్థమైంది కదా? సంరక్షకుని పేరు. ఎప్పుడన్నా చేర్చారు హాస్టల్లో పిల్లలు? చేరిస్తే ఇదే రాస్తారు. అందుకే మనం ఎక్కడి నుండి ఎటు పోయినాం. కాబట్టి దేవుడు మనల్ని కనక ముందు, దేవుడు ఈ సృష్టి యావత్తును సృజించక ముందు మనం ఎక్కడున్నామని అంటే అప్పటికి మనం లేమని మీరు ఇప్పుడు చెప్పారు, ఉన్నామని బైబిల్ చెప్పింది. ఎక్కడున్నారు అని అంటే 90వ కీర్తన 1వ వచనం చదివితే, ఎత్తిస్తారా? ప్రభువా, తరముల నుండి మా ఇల్లు వాకిలి ఎక్కడుందో తెలుసా, మేము ఎక్కడున్నామో తెలుసా, నీవే అంటే నీలోనే అని అర్థం. అంతే ఉంది అక్కడ. అట్లా అంటే మేము ఎక్కడున్నాం ఇప్పుడు చెప్పండి. పరలోకంలో ఉన్నామా? పరలోకంలో ఉన్న తండ్రి కడుపులో ఉన్నామా? ఎక్కడున్నాం ఇప్పుడు చెప్పండి. అది సంగతి. మనందరం ఈ సృష్టి లేనప్పుడు, యేసు ప్రభు లేనప్పుడు, పరిశుద్ధాత్మలు లేనప్పుడు, ఎవరు లేనప్పుడు మన అందరం ఎక్కడున్నామంటే తండ్రిలో ఉన్నామంట. తండ్రి నుండి ఆదాములోకి వచ్చి, ఆదాము నుండి స్టెప్ బై స్టెప్ వంశావళిగా విభజింపబడి ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం, భూమి మీదకి వచ్చాం. ఇది దాదాపు 6000 సంవత్సరాలకు పైనే పట్టింది ఇప్పుడు మన ప్రయాణం. మీకు అర్థం ఏంటంటే అది ఎప్పుడైనా చెప్పాలంటే చెప్తాలే ఎన్ని సంవత్సరాలు పట్టిందో. మనం రావటానికేమో ఎన్ని సంవత్సరాలు, యుగాలు పట్టిందంట. యుగాలు, టైం ఎంత? 6000 సంవత్సరాలు పట్టిందట భూమి మీదకి వచ్చేసరికి. పోయేటప్పటికేమో క్షణంలో పోతామంట. కళ్ళు మూసి తెరిసేసరికి ఇటు చచ్చిపోయి ఊరుకుంటాడు. కొత్తగా నేను నిలబడి, ఏంటిది ఇప్పటిదాకా మాట్లాడినాడు ఎడికి పోయిందంటే ఏమో అని అంటాం. అంతే కదా? మరి వాడు రావటానికి 6000 సంవత్సరాలకు పైన పట్టింది భూమి మీదకి రావటానికి. కాబట్టి ఈ సృష్టి యావత్తును కలగజేసిన దేవునికి కోరిక ఏంటంటే కుమారులు కావాలని, బిడ్డలు కావాలని. బిడ్డలు ఏమని పిలవాలని? తండ్రి అని పిలవాలని. తండ్రి అని పిలవాలని, తండ్రిని మహిమపరచాలని, తండ్రిని ఆరాధించాలని, తండ్రిని కీర్తించాలని, నా తండ్రి గొప్పవాడని చెప్పుకోవాలని తండ్రి కోరిక తీర్చడానికి ఈ భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? ఎంతమంది ఆదివారం కరెక్ట్గా తండ్రి కోరిక తీర్చడానికి వస్తున్నారు చెప్పండి? అందరూ వస్తున్నారా? ఆ పనులు లేవు మనకే. పేటకు పోయే పనులు ఉన్నాయి. హైదరాబాద్కి సాయంత్రం పోతారా? ఆదివారం ఉదయం పోయే వాళ్ళు లేరు. అసలు ఇప్పుడు ప్రార్థనకు రాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది లేరు. మరి వీళ్ళు తండ్రి కోరిక తీరుతున్నారా? అసలు వీళ్ళు ఎందుకు పుట్టారట? తండ్రిని సంతోష పెట్టడానికేగా. అంతే కదండి? తండ్రిని సంతోష పెట్టడానికి దేవుడు మనల్ని కలగజేస్తే తండ్రిని సంతోష పెట్టకోకుండా వాళ్ళ పనుల్ని సంతోషపడుతున్నారు. కొంతమంది మందు తాగి సంతోషపడుతున్నారు, కొంతమంది సినిమాలు చూసి సంతోషపడుతున్నారు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోయి సంతోషపడుతున్నారు వాళ్ళు. అవునా? కొంతమంది
ఆ రకరకాలుగా ఉన్నారు మనుషులు భూమి మీదకి వచ్చేసరికి. అందుకే దేవుడట మనల్ని కలగజేసిన విధానాన్ని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం, ఎంతో గొప్పగా ఊహించుకొని మనల్ని కలగజేసాడట. ఎంతో గొప్పగా ఊహించుకొని కలగజేసాడట. ఎంత గొప్పగా ఊహించుకున్నాడంటే, నా బిడ్డలు నన్ను మహిమపరుస్తారనే సంతోషం, ఆనందం ఆయన చేతులతో నిర్మించుకున్నాడట. ఆయన హస్తాలు మనల్ని నిర్మించాయట. ఆయన చేతులు మీకు తెలుసు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా యొక్క పాదపీఠం. అంటే ఆయన చేతులు ఎంత పెద్దవి, ఆ చేతుల్లో నువ్వెంత ఉన్నావు, నేను నిర్మించడానికి ఎంత కష్టపడి ఉంటాడు. ఏమండి, పట్టుకోవడానికి వీలుగా ఉంటే ఈజీగా తయారు చేయొచ్చు ఏదైనా కదా. చేతికి అబ్బింది కాబట్టి ఏదైనా టకటక తయారు చేస్తావు. మరి పట్టుకోవడానికి వీలు లేని నిన్ను ఎలా తయారు చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎంత కష్టపడి ఉంటాడు నిన్ను తయారు చేయడానికి. పైగా నీ నరాలు ఎంత సన్నగా ఉంటాయి, ఆయన చెయ్యి ఎంత పెద్దది. ఏమండి, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటే భూమి మీద కాలు పెట్టుకోవడానికి సరిపోయింది. కాలు ఒక్కటే పెట్టుకున్నాడు. కాలు ఒక్కటే భూమి అంతా సరిపోతే మరి ఆయన చెయ్యి అంత పెద్దగా ఉంటది, ఉంటదా ఉండదా? ఉండే దాంట్లో మరి నువ్వు ఆ భూమి అంతట్లో ఎక్కడో భారతదేశంలో ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసా? 200లకు పైన ఉన్న దేశాలు. 200లకు పైన ఉన్న దేశాల్లో ఎక్కడో భారతదేశంలో ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కడ అసిరాపేట మండలంలో ఎక్కడ ఉన్నాయి వినాయకపురం గ్రామంలో ఎక్కడ ఒక మూలన ఊరు చాలా పెద్దది ఉందా లేదా? నిజమా కాదా? ఆ ఊరు పెద్దగుంటే ఆ మూల నుండి ఏ మూలకు వచ్చారు మీరు? ఏడున్నారు మీరు. ఇందుట్లో మళ్ళీ ఒక్కొక్కళ్ళని లెక్కేస్తే ఎంత కష్టం కదండి. అలాంటిది దేవుడు తన హస్తాలతో నిన్ను నిర్మించాడంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచించు. నిన్ను తయారు చేయడానికి ఎంత కష్టం ఉన్నా ఇష్టపడి చేసాడట. అబ్బా, ఇదండి అసలు పాయింట్. ఎంత కష్టం ఉన్నా నేను తయారు చేయటంలో ఇష్టం. ఎందుకంటే నువ్వు నానా అని పిలుస్తావని. మీ నాన్నే గొడవ పెట్టుకుని నాన్న అని పిలవకపోతే మీ నాన్నకి ఎంత బాధ ఉంటుందో తెలుసా? బాధ ఉండదండి అసలు. వీడు అటే రావాలని, వీడు పిలవద్దులండి అసలు, రావద్దు మావాడు అంటాడా? లేకపోతే వాడు ఏంది వాడు అట్ట చేస్తున్నాడు అని బాధపడతాడా? ఎవరికి ఎక్కువ బాధ ఉంటుంది? తండ్రికి ఉంటుందా, కొడుకు ఉంటుందా? తండ్రికి ఎక్కువ బాధ ఉంటుంది, కొడుకు ఉండదండి. వాడు యవనంలో ఉన్నాడు కాబట్టి పో, నేను రాను, నేను చెయ్యను, చేసుకోపో అంటాడా? మరి తండ్రికి ఏమనిపించింది అప్పుడు? ఏంటి వీడు ఇలా అయిపోయాడు, ఆదివారం వస్తానన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఏంటి వీడు ఇలా అయిపోయాడు, ఏంటి ఆమె చర్చికి వస్తానంది, నా కూతురుగా బ్రతుకుతానంది, ఏంటి అలా అయిపోయింది? మాట్లాడితే పని అంటుంది, సేలు అంటుంది, ఆ సేలు పొలాలకు పోతుంది. కానీ మరి నా సన్నిధికి ఎప్పుడు వస్తుంది, నన్ను నాన్న అని ఇప్పుడు పిలిచిద్ది అని ఆయనకు బాధ ఉండదండి? ఎందుకని? నిన్ను తయారు చేసింది ఆయన గనక. చూడండి ఒకసారి ఆ మాట ఎలా తయారు చేశాడో చదువుకుందాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం అండి. మిమ్మల్ని తయారు చేసిన విధానం చూద్దాం ఇప్పుడు రండి. చదవండి. నీ హస్తములు నా అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నావు, నీవు నన్ను మృంగివేసి ఉన్నావు. 9వ వచనం, చికట మన్నుగా నన్ను నిర్మించితివి, నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకొనుము. జ్ఞాపకం చేసుకొనుము, నీవు మరలా నన్ను మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పెరబెట్టినట్లు
నీవు నన్ను పేరబెట్టితివి కదా, ఆ చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను. అబ్బా, ఎన్ని తయారు చేశాడండి దేవుడు. ఎంత ఇష్టం అండి నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పండి ఇప్పుడు. అంత ఇష్టం అండి. అందుకే చర్మము, మాంసము, నరాలు, ఎముకలు ఏవి ఎక్కడ ఉండాలో, ఎన్ని జాయింట్లు ఉండాలో ఎంత చక్కగా వివరించాడో చూడండి. అన్ని తయారు చేసినాడు తెలుసు. నిన్న ఒక వాక్యం చెబుతూ ఒక మాట చెప్పాను. ఏంటంటే ఒక ఫ్యాన్ బాగు చేసినాడు. ఏమన్నా బజాజ్ అని ఉంది. ఈ ఫ్యాన్ చెడిపోయింది అనుకో, ఆ మెకానిక్ కి అర్థం కాలేదనుకో, ఎవరికి అర్థమైద్ది అది? దాని గురించి తయారు చేసినోడికి తెలుసు అన్ని. ఒక కారు చెడిపోయింది అనుకో, మెకానిక్ కి అర్థం కాలేదనుకో, ఎవరికి తెలుసు ఏ పార్ట్ ఎక్కడుందన్నది? తయారు చేసినోడికి తెలుసు. ఇప్పుడు నీ పార్ట్లన్నీ తయారు చేసింది ఎవరు? దేవుడికి తెలుసు. నువ్వేంటో దేవుడికి తెలుసు. నువ్వు దేవుని గురించి నువ్వు తెలుసుకుంటావని ఆయన ఆసక్తి తెలుసా? ఆయన ఎంతో ఇష్టపడి నిన్ను తయారు చేసుకొని నీవు దేవుని తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడట. మా నాన్న ఎవరు, నా తండ్రి ఎవరు, నన్ను పుట్టించిన వాడెవరు, మా నాన్నని పుట్టించిన వారెవరు, మా నాన్నని పుట్టించిన వారెవరు, అసలు నన్ను పుట్టించిన కారణం ఏంటని నువ్వు తెలుసుకుంటావని ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడట. ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎముకలు, నరాలు అన్నిటినీ సంధించాడట చక్కగా. ఏమండి, గుండెకి పోయే నరం ఒక్కటి ఆగిపోయింది అనుకో, రక్తం ఏం జరిగిద్దో చెప్పాలి మీరు ఇప్పుడు. గుండెకి రక్తం పోద్దా? తీరాలు, దమనులు అంటారు వాటిని, అంతే కదా, చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక్కటి ఆగిపోయింది అనుకో, బ్లాక్ అయింది అనుకో, నీ పని ఖాళీ. వెంటనే నువ్వేమంటే ఇట్టు పట్టుకుని, అబ్బా నొప్పి వస్తుంది, నన్ను హాస్పిటల్లో తీసుకెళ్ళండి అంటావు. వెంటనే హాస్పిటల్లో తీసుకుపోయిన డాక్టర్ అంటే బ్లాక్ అయిపోయింది, అది ఓళ్ళు ఒకటి బ్లాక్ అయిపోయింది, ముందుకు స్టంట్ అయ్యాలంటాడు. వెంటనే ఒక వైరు పెడతాడు, లోనకి నెడతాడు. దాన్ని స్టంట్ అంటారు. మీకు తెలుసో లేదు, అది వెడల్పు చేసుకుంటూ పోతా ఉంటది. యూట్యూబ్లో చూడండి, చాలా ఉన్నాయి ఇలాంటివి. అర్థమైంది? ఎందుకంటే రక్తం సరఫరా జరగాలన్నా నరాలు అవసరం. మరి ఆ నరాలని సృష్టించిన వాడు దేవుడు కదా. బుర్ర బాగా ఊపుతున్నారు. బుర్రను సృజించింది ఎవరు? బుర్రలో ఏముంటది? ఎవరో మట్టి ఉంటది అన్నారండి. మెదడు ఉంటది. మెదడుకి ఎన్ని ఆ నరాలు, మెదడుకి నరాలు ఉన్నాయంట. ఆ నరాలు ఎలా ఉంటాయో తెలుసా? పోనీ పెద్ద పెద్దగా ఉంటాయి, లాగితే తీయడానికి. దారం కాదండి, వెంట్రుక కంటే ఇంకా పల్చగా ఉంటాయట. ఒక్క నరం గనక చిట్లిపోతే బ్లడ్ స్టక్ అయిపోయి నువ్వు మరిచిపోతావు. ఏ ఊరు నీదంటే నాకే తెలియదు అంటావు. నిజమండి. రోడ్డు మీద పడ్డా, యాక్సిడెంట్ అయినోడు చూడండి ఒకసారి. రక్తం గడ్డగట్టింది అనుకో, వాడు కోమాలోకి పోయినోడు వాడు బయటికి రావటం కష్టం. ఎందుకనంటే దేవుడు చాలా జాగ్రత్తగా సృష్టించాడు నిన్ను. ఎందుకంటే ఆయన నువ్వంటే అంత ఇష్టం. నువ్వంటే ఆయనకు అంత ఇష్టం. అందుకే అంత చాలా జాగ్రత్తగా ఏది ఎక్కడ ఉండాలో పర్ఫెక్ట్ గా తయారు చేసి పెట్టాడు. కాబట్టి నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు, చక్కగా తింటున్నావు, తొంగుంటున్నావు. ఆయన చక్కగా అన్ని తయారు చేసి ఇచ్చాడు. నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావని, నువ్వు నీ తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకుంటావని. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవుని సన్నిధికి రావటానికే ఇష్టపడే పరిస్థితి లేదు. ఎంతసేపటికి చాలా మంది ఉన్నారండి, దేవునికి ఇవ్వటానికి ఇష్టపడరండి. ఎంతసేపటికి ఏం చేస్తారు తెలుసా? మా దగ్గర ఒక ఆమె ఉండేది, 2 రూపాయలు తీసుకొని వచ్చి 2 రూపాయల పిల్లల చిల్లర తీసుకునేది పుట్టుకాడ. అక్కడ మనవరాలను తీసుకొచ్చి ఆ 2 రూపాయలు, ఏమొక రూపాయి, ఆమె ఒక రూపాయి, ఆ పిల్ల మనవరాలు 1 రూపాయి సందా వేసి
ఏది రూపాయలతో కొలిచే పరిస్థితికి వచ్చేసింది దేవుణ్ణి. ఏమండి, ఒక నరం తొలిగితే నీ దగ్గర ఎన్ని లక్షలు వసూలు చేస్తాడు దేవుడు. డాక్టరు ఎన్ని డాక్టర్లు తెలుసు కదండి, న్యూరియాలజిస్టు, నరాల డాక్టరు, వీళ్ళు ఉన్నారు కదా. ఒక్కటి ఏదైనా డ్యామేజ్ అయిందంటే ఎన్ని లక్షలు అవుతాయి అంటారు? 3 లక్షలు అవుతాయండి. తెచ్చుకోండి, ఆ పొలం తాకడ పెట్టండి. ఎందుకంటే వీళ్ళు లెగాలంటే వాడు పొలం పోవాలా, లేదా వీడు లేగాలంటే వాడు గొడ్లు తాకడ ఆమె పడేయాలా, అంతే కదండి. ఇల్లు తాకడ పెట్టాలా. అదే దేవుడు ఏది తాకట పెట్టకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను సృజించి ప్రతిదీ కూడా నిన్ను నిర్మించాడే. రూపాయితో కొలిచే పరిస్థితికి వచ్చారు. దశమ భాగాలు శ్రేష్ఠ ఫలాలు ఇస్తున్నారండి దేవుడికి. ఎంతమంది ఇస్తున్నారు అయ్యారే? అసలు ఆ మాటే ఎత్తొద్దండి అంటున్నారు. ఒక చూపు చూసారా, మమ్మల్ని అడుగుతారా? దేవునికి ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి అయింది ఈరోజు సంఘంలో. కృతజ్ఞత లేదు. ఎందుకంటే తండ్రిని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు, సరిగ్గా జ్ఞాపకం చేసుకునేవాళ్ళు, సరిగ్గా తండ్రిని అర్థం చేసుకునే పిల్లలు లేరు ఈరోజు. దేవుడు ఎంతగా సృజించాడే నన్ను, మరి దేవునికి ఇంకా నమ్మకంగా బ్రతకాలన్న మనస్సాక్షి కలిగిన వాళ్ళు కూడా లేదు. అందుకే జీవాన్ని ఇచ్చాడట, జీవాన్ని ఇచ్చాడు. జీవాన్ని ఇచ్చి ఎంతో చక్కగా ఏమండి అది ఏం పేర పెట్టాడట, ఏమండి జిగట మన్ను ఒకడు పాలు పేరబెట్టినట్లు అంటే పెరుగులాగా తయారు చేశాడట. పాలు ఏం చేస్తాం, పెరుగు కావాలంటే మన భాషలో తోడేయటం, ఆయన భాషలో పేరబెట్టడం, అంతే కదండి. ఆయన భాషలో, దేవుని భాషలో చెప్పండి, పాలను ఏం చేస్తాం, పేరబెట్టాడు. పేరబెడితే ఏమైంది, పెరుగైంది. పెరుగును మన భాషలో చెప్పండి, గడ్డగట్టింది. గడ్డగట్టిన దాన్ని చక్కగా అన్నంలో కలుపుకొని తింటాం. ఆయన ఏం చేశాడో తెలుసా, చక్కగా పేరబెట్టిన ఆ గడ్డను తీసి ఒక రూపాన్ని తయారు చేసి ఒక అందమైన, ఎవరిని తయారు చేసాడండి అందంగా? నిన్నే, మనిషిని కాదు, నిన్ను తయారు చేశాడు. ఆయనకి ఇష్టమైంది, ఎంతో కష్టమైంది, అయినా ఇష్టంగా భరించాడు. మరి నువ్వు దేవునికి ఇయ్యాలంటే ఎంత కష్టమో, దేవుని పని చెయ్యాలంటే ఎంత కష్టమో. ఆఖరికి ఎక్కడో చూశాను, చర్చిలో పరదాలు వేస్తారు కదండి, చాపలో పరదాలు వేస్తూ ఉంటారు. పరదాలు వేయాలంటే అయ్యగారే వేయాలట, ఎవరే వేయరు సంఘస్థులు. వాళ్ళ పని కాదట. అయ్యగారు వేసితే ఫ్యాన్లు పెడితే వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. అది లాస్ట్లో కూడా అయ్యగారికి చాలా మంది వందనాలు కూడా చెప్పరు. ఏమన్నా అందుక వచ్చింది, నిన్ను ఎన్నుకున్నది, నిన్ను పుట్టించింది అందుక. చెయ్యాల్సిన పని ఎవరు చేయాలి? ఇది నీ తండ్రి పని ఎవరు చేయాలి? నా పని ఎవరు చెయ్యాలి? నా కొడుకు చెయ్యాలి, లేయాలా? మరి నీ తండ్రి అయిన దేవుని పని ఎవరు చెయ్యాలి? దేవుని బిడ్డలైనా మీరు చెయ్యాలా లేదా? ఏం చేస్తున్నారు చెప్పండి, ఏమి ఇస్తున్నారు చెప్పండి? నిజాయితీ ఉందండి ఒకళ్ళ? లేదా అయ్యగారు రమ్మంటే వచ్చి కూర్చుంటారా? నీ పని కాదు ఇది, నీ దేవుని సంఘం కాదు ఇది, నీ తండ్రి అయిన దేవుని కుటుంబం కాదు ఇది. ఈ కుటుంబం ఎవరిదండి? అన్ని కుటుంబాలను కలిపి ఒకటే కుటుంబంగా చేశాడట దేవుడు. మీ వంశాలు వేరు, మీ ఇంటి పేర్లు వేరు ఉంటారండి. అలాగా మీ ఇంటి పేర్లు వేరు, మీ భాషలు వేరు, అన్ని రకాల వేరు, మీ ఇల్లులు వేరు, మీ కుటుంబాలు వేరు, మీ పిల్లలు వేరు, అన్ని వేరైనా కానీ ఎక్కడికి తీసుకొచ్చి ఏం చేశాడంటే ఒకటే కుటుంబముగా తయారు చేసి నా పిల్లలు వీళ్ళంతా అంటున్నాడు. వారందరికి తండ్రిని ఎవరు? తండ్రి ఎవరండి? వారందరికి తండ్రి ఎవరు? మీ అందరికి తండ్రి ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ఎవరికి తండ్రి? ఎవరో ఊరు తండ్రి. మీ అందరికి తండ్రి ఎవరు ఒకసారి చదవండి నాన్న. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, అది కూడా చదవండి. ఏది చదివినా మీకు మీ తండ్రి కావాలా? తండ్రి ఎవరో కనుక్కోండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికా కొందరికా?
అందరికి, ఎక్కడ ఉన్న వాళ్ళు అందరికా? తండ్రి కాని వాళ్ళు ఎవరు? పిల్లలు, దేవుని పిల్లలు లేని వాళ్ళు ఎవరు? నేను కాదండి దేవుని పిల్లని, నేను దెయ్యాని పిల్లని, సాతాను పిల్లని. అందుకే ఆదివారం రాను, దేవునికి ఇవ్వను. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిలో ఉన్నవాడు. చదవండి, నా మాట పోయింది. అందరికి పైగా ఉన్నవాడును అందరిలో వ్యాపించి ఉన్నాడు అన్నాడు. ఆయన ఇష్టపడ్డాడని నువ్వు కావాలని, నేను తయారు చేయడానికి అంత ఇష్టం ఆయన. నువ్వు కనుక్కుంటావని, ఆయన కనుక్కుంటావని. చదవండి ఇంకా కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. 139:16. తీసారా? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయ్యా. నియమింప భూమి మీద ఎన్ని రోజులు బ్రతుకుతావో ఆ టైం రాసుంది. ఎవరి దగ్గర? ఈ టైం ఎవరి దగ్గర ఉంది? నీ కాలం ఎవరి దగ్గర ఉంది? వాచ్ నీ చేతిలో ఉంది, టైం ఆయన చేతిలో పెట్టిండు. వాచ్ నీ చేతిలో పెట్టిండు, టైం ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఏమైనా అర్థమైందండి మీకు? వాచీలు ఉన్నాయా? సెల్లులు ఉన్నాయా? సెల్లులో టైం కనబడుతుందా? టైం ఎవరి కోసం? నీకిచ్చాడు టైము. టైం నీకిచ్చాడు, ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఎప్పుడు ఎవరిని లేపేయాలో, ఎవరిని ఉంచాలో, ఎలా నడిపించాలో. అవునా కదా? ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు టైం నీకిచ్చి. కానీ నీకేం అర్థమవుతుంది? టైం అయిపోతుంది, 12 అయిపోతుంది అని చూస్తూ ఉంటాడు. నీకు టైం చూస్తున్నావా? అసలు నీ టైం ఎంతో తెలుసా? నువ్వు టైం చూస్తున్నావు, ఇప్పుడు నీ టైం ఎంతో తెలుసా అంటున్నాడు దేవుడు. అందుకే ఆయన సమస్తమును ముందు రాయించుకున్నాడట. చదవండి అన్నమాట. నా దినములన్నీ నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే, అంటే నియమించిన దినాలు భూమి మీదకి రాకముందు నియమింపబడాడట. ఎన్ని దినాలు బ్రతుకుతావో ఈ భూమి మీద అన్ని రాసి పెట్టుకున్నాడట. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే, అంటే అప్పటికి నువ్వు భూమి మీదకి రాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. ఇప్పుడు నీ టైం అంతా, నీ దినాలంతా, నీ సెకండ్లు, నీ గంటలు, నీ నెలలు, నీ సంవత్సరాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎప్పుడన్నా అట్ట అనుకున్నావా? అసలు మొత్తం నా చేతిలో. వచ్చే సంవత్సరం చూద్దామండి. బాప్తిజం తీసుకున్నారా? వచ్చే సంవత్సరం క్రిస్టమస్కి తీసుకుంటా. వచ్చే సంవత్సరం ఇంటికి పోయి అన్నం తినే టైం కూడా ఆయన ఇస్తేనే నువ్వు తింటావంట, లేకపోతే లేదు. నీకు తెలుసా? అన్నం తినాలి, ఇంటికి పోవాలి. ఇంటికి పోయి అన్నం పెట్టుకునే టయానికి ఆయన ఉదయం సార్లేరా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? పళ్ళెం అక్కడే చేస్తావు, భార్యకి చెప్పవు, పిల్లలకి చెప్పవు. అప్పుడు లేదు ప్రభువా, మంచి డ్రెస్ కొనుక్కున్నా, అది వేసుకొని వస్తా అని అంటే ఊరుకుంటాడా? అసలు అవకాశం ఇవ్వడట. ఎందుకంటే ఆయన చేతుల్లో ఉంది నీ టైం. సమయము నీకిచ్చాడు, సమస్తాన్ని ఆయన ఆధీనపరుచుకున్నాడు. అందుకే జ్ఞాపకం చేసుకోండి, మనము ఆయన చేతుల్లో ఉన్నాం. కానీ ఆయన ఇకనైనా నువ్వు తెలుసుకుంటావని ఆశ, ఇకనైనా నువ్వు తెలుసుకుంటావని ఆశ. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీకు దేవుడి గురించి అవగాహనే లేని పరిస్థితి. పిండంగా ఉన్నప్పటి నుండి నేను ఎరిగి ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఇర్మియా గ్రంథము, మన ఇర్మియా గారు కాదండి, బైబిల్లో ఉన్న ఇర్మియా గారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా నాకు ప్రత్యక్షమై ఎలా సెలవిచ్చెను, అసలు నీకు రూపమే రాకమునిపే నేను నిన్ను, నువ్వు ఎవరికి తెలుసు? మెమ్మకి తెలుసా? అన్నకి మరి ఎవరికి తెలుసు? మరి దేవుడు కదా తయారు చేసింది. నువ్వు ఆయనకి తెలియాలి ముందు, ఆయన నీకు తెలియాలి. ఆయన ఏంటో నువ్వు తెలుసుకో ముందు. ఫస్ట్
నిన్ను తయారు చేసిన విధానం చూడు. నిన్ను ఎప్పుడు గుర్తెరిగాడట? తల్లి గర్భములో రూపింపక ముడిపే నేను నిన్ను గుర్తెరిగి తినే. చదవండి. గర్భంలో నుండి బయటికి రాకముందే, అంటే డెలివరీ కాకముందే నాకు కావాలని నేను ఏర్పాటు చేసుకున్నా. ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటి? ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నా కుమార్తెవి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. ఎప్పుడండి? పెళ్ళి అయిన తర్వాత? ఇప్పుడు పెళ్లి కాకముందా? ఎప్పుడు? నడిగారు వయసు వచ్చినాక, లేకపోతే ముసలితనంలోనా? ఎప్పుడు? గర్భంలో నుండి నువ్వు బయటికి రాకమునిపే నువ్వు కావాలని కోరుకున్నాడు. ఇందాక చెప్పుకున్నావు, అది జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు కావాలని కోరుకున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? గర్భంలో నుండి భూమి మీదకి రాకమునిపే నేను ఏర్పాటు చేసుకున్నానండి. ఎందుకయ్యా నన్ను అంత స్పీడ్గా అసలు నేనేంటో నాకు తెలియనప్పుడే నా గురించి నీకు ఇంత ఆలోచన ఎందుకయ్యా అంటే, నువ్వు నా కుమారుడు అయ్యా, నా కుమార్తెవే. నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవే. నన్ను తెలుసుకో. నువ్వు మీ నాన్న ఎలాంటి వాడో తెలుసుకో. నీ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసుకో. ఈ సృష్టి అంతటిని ఒక మాటతో సృజించిన వాడు ఎంత గొప్పవాడో తెలుసుకో. ఏ నాన్న గొప్పవాడు? మనకు జన్మనిచ్చిన నాన్న, లేకపోతే పరలోకపు నాన్న? ఏ నాన్న గొప్పవాడు చెప్పండి ఇప్పుడు? ఈ నాన్న మనకు జన్మనీయలే, జస్ట్ అన్నం పెట్టాడు అంతే 4 రోజులు. ఆ నాన్న ఈ సృష్టి యావత్తును సృజించి. ఏమండి, వరి పొలాలు ఉన్నాయా మీకు? లేవా? వరి పొలాలు తెలుసుగా మీకు? ఆ విత్తనాలు ఎవరిచ్చారు? ఎవరో వేసిన విత్తనాలు నవ్వుదా కోసుకొని తెచ్చుకుంటున్నావు. విత్తనాలు రాసినావు అండి, మాకు రేపు వచ్చే నెల పంట వేయాలండి అని అంటున్నారు. ఆ విత్తనాలు రాకముందు ఆ విత్తనాలను, ఆ చెట్లను ఇచ్చింది ఎవరు? వాటికి పేర్లు పెట్టింది ఎవరు? పోని ఇది సాంబ మసూరా, ఇది మసూరా, తెలుసు కదండి. ఎన్ని పేర్లు ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి. ఈ పేర్లు పెట్టింది ఎవరు? చక్కగా తింటున్నావు కానీ ఇచ్చిన దేవుణ్ణి, అసలు దేవుడు నన్ను ఎందుకు సృజించాడు అన్న సంగతే మర్చిపోయి. అందుకే నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు అసలు నువ్వు తెలుసుకోవాలట. తండ్రిని తెలుసుకోవాలని ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్నాడండి. నేను ఎంతో ఇష్టం. ఇంకా నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవుణ్ణి మర్చిపోయే స్థితి. అందుకే ఏమంటున్నాడు? యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 36వ వచనం తీసారా? 38, 36. నా అంతరింద్రియములలో జ్ఞానము. అసలు నీ జ్ఞానము పాలు తాగమని ఎవరు చెప్పారు నీకు? ఇది ఒక లాజిక్ తెలుసా మీకు? చిన్న అంటే చాలా చెప్పాలనుకుంటున్నా కానీ టైం లేదు కాబట్టి చెప్తున్నా. తల్లి కడుపులో నుండి బయటకు వచ్చిర్రు. ఈ వచ్చినోడికి పాలు తాగమని ఎవరు చెప్పారు? అమ్మా, నువ్వేమని చెప్పావా? మీ అబ్బాయి పాలు తాగుతున్నాడు, పాలు ఇవ్వకపోతే ఏడుతుండు, ఏడవమని ఎవరు చెప్పారు? నువ్వేమన్నా ట్రైనింగ్ ఇచ్చినవా? ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి ఇప్పుడు చూద్దాం. పోనీ ఏడవమని చెప్పింది ఎవరో చెప్పండి. లేదా పాలు తాగాలి, ఇలాగ పాలు తాగాలని నేర్పించింది ఎవరో చెప్పండి. పోనీ వాడే ఎత్తుక్కుంటాడు కదండి, ఎత్తుక్కుంటాడు. లేకపోతే నువ్వు ఇవ్వకపోతే ఏడుతున్నవాడు. ఏడుతున్నాడని నువ్వే ఇవ్వాలి. నువ్వు దగ్గర పెట్టుకున్నాక నువ్వు వాడికి తెలుసు ఎలా తాగాలన్నది, వాడికి పాలు తెలుసు. ఎక్కడి నుండి నేర్చుకుని వచ్చాడు వీడు? కడుపులో నేర్చుకున్నాడా? బాగా ట్రైనింగ్ చేసిండు వీడు. ఎక్కడ నేర్చుకున్నాడు? ఎవరిచ్చారు ఈ ట్రైనింగ్? ఎవరిచ్చారండి? ఎప్పుడైనా ఆలోచించావా? ఈడేంద్ర రాంగ్ ఆడ పుట్టటమే ఆలోచన, వీడు పాలు ఎత్తుక్కుంటాండి ఏంద్రా బాబు, వీడికి ఎవడురా చెప్పింది పాలు తాగమని? పాలు తాగమని ఎవడు చెప్పిండు? అసలు పాలు ఇవ్వమని, పాలు కావాలని, ఇవ్వకపోతే ఏడవాలని ఏడవటం ఏట తెలిసింది వీడికి. ఇప్పుడేగా వచ్చింది ఏడవటం ఏట తెలిసింది. ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇవన్నీ
దేవుడు ముందుగానే నీకు నేర్పిస్తున్నాడు. దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదు, బైబిలే అర్థం కావట్లేదు, ఇంకా దేవుడేమో అర్థమవుతాడు. అంతే కదండి. ఎంత ఇష్టపడ్డాడో అన్ని నీకు నేర్పిస్తున్నాడు, అన్ని నీకు ఇస్తున్నాడు, కానీ నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితి. అందుకే ఏమంటున్నాడు, అంతరింద్రియములో జ్ఞానం ఉంచిన వాడెవడు? అసలు ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఇటు పాలు తాగే జ్ఞానము, అవునా? పాకటం, నడవటం. నడవటం అంటే నువ్వు చేపట్టుకుని నడిపిస్తావులే, పాకటం ఇవన్నీ నేర్పించాడట. అందుకే ఏమంటున్నాడు, హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? ఇవన్నీ కూడా దేవుడు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. నువ్వు తెలుసుకోవాలి దేవుణ్ణి. అర్థమవుతుందండి? మనకు అర్థం కాలేదు కదా, మన భాషలో చెప్పుకుందాం. మామిడికాయలు అయిపోయి అక్కడ చూసిన అక్కడ చెట్టు ఉందండి, చెట్టుకి మామిడికాయలు ఉన్నాయి. చూసారా మీరు? ఎప్పుడన్నా కనపడ్డాయి? ఎప్పుడన్నా వచ్చి కనపడ్డాయి. అందుట్లో ఒక కాయ వచ్చింది, నాకు ఇచ్చారు, తిన్నాను. తిన్న తర్వాత లోనే ఉంటది అండి, టెంకాయ ఉంటుందా లేకపోతే మామిడికాయ ఉంటుందా? నీకు టెంకాయ కనపడుతుంది కానీ దేవుడికి ఏంటో మళ్ళీ మామిడి చెట్టే కనపడుతుందంట. ఉందా లేదంటారా చెప్పండి? ఇప్పుడు నీకేం కనపడది? టెంకాయ కనపడది. ఆయనకేం కనపడది? మళ్ళీ మామిడి చెట్టు కనపడది, మళ్ళీ కాయలు కాసినట్టు కనపడుతుంది, మళ్ళీ మహావృక్షం లాగా పెద్ద చెట్టు కనపడుతుంది ఆయనకి. కానీ మనకేం కనపడుతుందంటే తిని పడేసే టెంకాయ కనపడుతుంది. చింతెత్తనం తెలుసా? చింతపండు తెలుసండి? కూరలు వేస్తారు కదా, చింతెత్తనం తెలుసు కదా, ఎంత ఉంటుంది? ఎంతే ఉంటది. ఎంత చింతెత్తనం దీని అందుకని తీసి పడేసారు. ఆ చింత విత్తనంలో ఎంత చెట్టు ఉందో తెలుసా? నువ్వు తీసి పడేసిన చింత విత్తనంలో ఎంత ఉంటుంది? ఎంత తీసి పడేసిన విత్తనములో ఎంత చెట్టు ఉంటుందో తెలుసా? మనం పట్టుకోలేము. ఇలా పట్టుకుంటే అవ్వదు. ఎన్ని కొమ్మలు, మళ్ళీ ఎన్ని చింతపండు. మనం చూస్తాం కదా, ఈ రోడ్డు మీద పోతూ ఉంటే ఆ నందిపాడు రోడ్డు పక్కన చెట్లు ఉన్నాయి, చింత చెట్లు. మీరు చూసారా? ఎన్ని కాయలండి. ఈ కాయలన్నీ ఎక్కడ కనపడుతున్నాయి తెలుసా? ఒక చింత విత్తనంలో కనపడుతున్నాయి. ఈ మహాప్రపంచాన్ని చూస్తే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, నన్ను సృజించిన దేవుడు నీకెప్పుడన్నా కనపడ్డా? ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా? ఎంతో తెలుసు, పడేయటం తెలుసు, కానీ ఇచ్చిన దేవుడు మనకు గుర్తుండడు. ఆయుష్ ఆరోగ్యం బాగుందంటే ఇంకా బ్రహ్మాండంగా తినము త్రాగుము, ఇవాళ చికెన్ తెచ్చుకుందామా, మటన్ తెచ్చుకుందామా, ఇంకా సంపాదించుకుందామని ఆలోచిస్తున్నావు. కానీ ఆయుష్ని ఇచ్చింది దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు. మరి ఆ దేవునికి నేను ఏం చెయ్యాలి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా నీకు? అందుకేనండి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి కడుపులో ఏమంటున్నాడు ఒకసారి ఈ మాట కూడా చూడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం ఉందండి బైబిల్లో. సోలాలి అంటే సోలాలి ఎవరండి? గర్భవతి. సోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది అసలు నీకేమన్నా తెలుసా? ఎవరు అడిగారు ఈ ప్రశ్న? ఎవరు అడిగారండి ఈ ప్రశ్న? మళ్ళీ చదవండి. ఎవరు అడిగినట్టుంది. సోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగును నీకు అస్సలు తెలియదు. డాక్టర్కే తెలియదు, నీకేం తెలుసు? డాక్టర్కేం తెలుసు? డాక్టర్కి తెలుసా? ఎరిగిపోతే కట్టేయటం తెలుసు, లేకపోతే వెనక స్టీల్ రాడ్లు వేయటం తెలుసు. అవి ఎలా ఎదుగుతున్నాయి, ఎలా వచ్చాయి అన్నది కూడా డాక్టర్కి కూడా తెలియదట. కానీ ఆ ఎదిగే విధానం దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఎముకలే పళ్ళు తెలుసా? పళ్ళు ఉన్నాయండి,
ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయి? ఉన్నాయండి అసలు? ఉన్నాయా? ఇర్మియా గారు పళ్ళు ఉన్నాయండి మీకు? ఉన్నాయి. ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయా? 4 రకాలు ఉన్నాయి, గుర్తు పెట్టుకోండి. 32 పళ్ళు ఉన్నాయి. 32లో ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు. 4 రకాలు ఏంటో చెప్పండి మీకు. రోజు తింటున్నారా లేదా? కొన్ని చెబుతున్నాడు ఆయన. పట్టేవి ముందున్నవి, లాగేవి సైడ్ ఉంటాయి, నవిలేవి దవడలు నెవరేసేవి ఇక్కడ ఉంటాయి, కొన్ని ఏడుంటాయి. ఇన్ని రకాల పళ్ళు అవసరం అండి నీకు? ఈ పళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయండి? ఎప్పుడన్నా ఆలోచించావా దేవుణ్ణి తెలుసుకోవాలని? ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని రకాల, అందుకే ఎముకలే నీకు తెలియట్లేదు. ఇన్ని రకాల ఆలోచనలు ఎప్పుడు వస్తాయి నీకు? నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు దేవుని గురించి? ఎంత ఇష్టపడి నిన్ను నిర్మించుకుంటే ఎప్పుడైనా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి నమ్మకంగా బ్రతకాలి, చచ్చిపోయేంత వరకు దేవునికి నమ్మకంగా బ్రతకాలన్న ఆలోచన ఎప్పుడైనా నీకుందా? పోనీ దేవునికి నా కష్టార్జితం ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడైనా ఉందా? దేవుని సంఘంలో నేను నా వంతుగా బ్రతుకున్నంత వరకు ఈ సంఘంలో దేవుని పని చెయ్యాలి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? రాదండి. మనకు సంబంధం లేదు. ఎందుకనంటే ఈ లోకంలో హ్యాపీగా బ్రతికినోడు ఒకడు ఉన్నాడు. హ్యాపీగా బ్రతికినోడా లేకపోతే మధ్యలో చచ్చిపోయినోడా? తరతరములకు సంపాదించే ఆస్తి ఉంది వాడు అన్నాడట. నా ప్రాణమా ఏమంటాడు? తినుము, సుఖించుము, సంతోషించుము. నువ్వు ఈ లోకం గురించి ఆలోచిస్తున్నావేమో కానీ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, తీసేస్తారు. అప్పుడు ఎవరిది? ఎవరిదా ఇది? నీ బట్టలు ఎవరి? నీ బంగారం ఎక్కడికి వెళ్ళిపోద్ది? నీ ఎకరం పొలం ఎడిపోద్ది? నువ్వు కట్టుకున్న ఇల్లు ఎడిపోద్ది? నువ్వు వేసుకున్న మామిడి చెట్టు ఆ కాయలు ఎడిపోతాయి? అంటే అర్థమవుతుందా మీకు? ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మర్చిపోయాడు. ఇంకా చూద్దామా? యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. 37వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం తీసారా? మనుషులందరూ 37వ అధ్యాయము యోబు గ్రంథము 7వ వచనం చదువుతున్న, జాగ్రత్తగా చూడండి. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనినట్లు చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అది సంగతి. ఏలు ముద్రల రహస్యం ఏంటో తెలుసా? ఒకటి ఏలు ముద్ర ఇంకోటికి పడిద్దా? పడ్డదనుకో వాడు చక్క కట్టేసి స్టోర్ కార్డు రాయేసని తీసుకుని పోతాడు. ఒక ఏలు ముద్ర ఇంకోటి పడింది అనుకో వాడి బ్యాంక్ అకౌంట్ డబ్బులన్నీ తీసుకొని పోతాడు. తీసుకొని పోడానే తీసుకొని పోతాడు, బ్రహ్మాండంగా తీసుకొని పోతాడు. వాడు ఆస్తి ఈడు చక్కగా రాసుకుంటాడు. ఎందుకంటే వాడేలు ముద్రలే ఈడికి కూడా ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? ఉన్నాయి కాబట్టి రాసుకొని పోతాడు. కానీ ఒకడ ఏలు ముద్ర మరొకడికి లేకుండా దేవుడు ఏం చేశాడో తెలుసా? బిగించి ముద్ర వేసాడట. ఏంటట? ఒకసారి చదవండి ఆ మాట. ఏం చేశాడు? ఎందుకు వేసావు ప్రభు అంటే, నీ సృష్టికర్తను నువ్వు ఇకనైనా తెలుసుకోరా బాబు. అసలు నీ ఏళ్ళు ముద్రలు చూసుకునైనా తెలుసుకో. నేనే నిన్ను కలగజేశాను, అది తెలుసుకో. రహస్యం ఏంటో తెలుసా? అసలు నేను దేవుణ్ణి, నేను ఈ సృష్టికర్తనే, నేను నిన్ను సృజించిన వాడను, నేను నిన్ను కలగజేసిన వాడినని నువ్వు తెలుసుకోవటం కోసం నీకు ఏలు ముద్రలు బిగించేసేసాడట. బిగించేసాడండి. మళ్ళీ చదువుదాం అన్నమాట. యోబు గ్రంథము ఏమండి? యోబు గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనం.
మనుషులందరూ, జాగ్రత్తగా టిక్కు పెట్టుకున్న మాట ఏమంటున్నాడు, మనుషులందరూ ఆయనే సృష్టించాడు, ఆ కార్యము తెలుసుకొనున్నట్లు, ఆయనే సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి, ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. ఎప్పటిదాకా చెప్పింది ఎవరి గురించి? ఎవరి గురించి? ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలని ఏలుముద్రలు. అందుకే ఇంటికి పోయి ఆలోచించు, ఈ ఏలుముద్రలు మా ఆయనే నాయి ఒకటేనా కాదా, మా అబ్బాయి నాయి ఒకటేనా కాదా, అనే మామయ్య నాయి ఒకటి అయిపోయి ఉన్నాయా లేవా? ఎప్పుడైనా ఆలోచించండి, విడివిడిగా ఉన్నాయా లేవా? ఆఖరికి ఇద్దరు కవ్వాల పిల్లలకి కూడా టెస్ట్ చేయండి, ఏలుముద్రలో వేరుగానే ఉంటాయి. ఇద్దరు ఒకలాగే ఉన్నారండి, ఇద్దరు కవ్వల పిల్లలు యాజ్టీజ్గా ఉన్నారు, ఇద్దరు ఒకేలాగా. మేము పేరు పెట్టి పిలవటానికి కూడా తెలియదండి, ఆడెవడో వీడెవడో కూడా తెలియదు. ఆ రామలక్ష్మణలాగా ఉన్నారు వీళ్ళిద్దరు. కానీ ఏది కనిపెడితే తెలిసిపోతుందో తెలుసా? ఏలుముద్ర. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనే సృష్టికర్త అని తెలుసుకోవాలి. ఇది రహస్యం. ఈ రహస్యాన్ని విడమర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్న ఆలోచన లేదు మనుషులకి. మీకు తెలుసోలేదో, ఇది తెలుసుకోవాలని ముద్ర వేసాడట. మరి ఎలాగో బిగించి ముద్ర వేసానని చెప్తున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే తెలుసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఏలు ముద్ర వేసి స్టోర్ బియ్యం తెచ్చుకుంటారు, కానీ ఈ ముద్రలు ఎందుకు ఎన్ని రకాలు ఉన్నాయని ఆలోచించారు ఎప్పుడైనా? పోలీసులు దేన్ని బట్టి నేరస్తుడని చెప్తారండి? ఏలు ముద్రేనా? ఎందుకని? వాళ్ళకు కూడా బాగా పర్ఫెక్ట్. ఎందుకంటే ఒకటి ఏలు ముద్ర ఇంకొకటికే. అందుకని ముందు అంత జాగ్రత్తగా ఒకేలాగా సృష్టించిన, ఒకే రకంగా మాట్లాడుతున్నా, ఒకే కుటుంబంలో కవ్వాల పిల్లలుగా ఉన్నా ఈజీగా కనిపెట్టడానికి ఏలు ముద్రల తేడా ఉన్నాయి నాన్న. నువ్వు వేరు, అతను వేరు. ఎందుకు వేరో తెలుసా? ఎలా కనిపెట్టగలవో తెలుసా? దేవుడేసిన ముద్రలను బట్టి. దేవుని తెలుసుకోవటానికి వేసిన ముద్రలు. దేవుడు వేసిన సింపుల్గా వేసి వదిలేసి పెట్టడం కాదు, నువ్వు దేవుణ్ణి తెలుసుకోవటానికి వేసేటట్ట. ఈ రహస్యం ఎవరికైనా తెలుసా? ఎన్నో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. గుండె ఒకలాగే ఉంది, ఊపిరితిత్తులు ఒకలాగే ఉన్నాయి, లివర్ ఒకలాగే ఉన్నాయి, కిడ్నీలు అన్నీ ఒకలాగే ఉన్నాయి. మొహం చూసినా కానీ కవ్వాల పిల్లలు ఇద్దరు ఒకలాగే ఉన్నారు, జుట్టు కూడా ఒకలాగే దువ్వుకుంటున్నారు. అవునా కదా? ఒకే ఎరుపు ఉన్నారు, ఒకే పాదం, ఒకటే సైజు ఉంది, చెప్పు సైజు కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఈ ఏలు ముద్రలు మాత్రం ఎందుకు వేరుగా ఉన్నాయంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. అవునండి, దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకే ప్రపంచంలోనట శాస్త్రవేత్తలు, వీళ్ళు తెలుసండి, సైంటిస్టులు అంటారా శాస్త్రవేత్తలు అంటారా? శాస్త్రవేత్తలు అసలు ఏంటి, అసలు సంబంధమే లేకుండా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బాగా పరిశీలించిన తర్వాత వాళ్ళు కనుగొన్నారట. ఎన్ని 3 రకాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నారట ప్రపంచంలో. అంటే ఒకరికొకటి కలవు, కానీ 3 భాగాలను విభజించుకున్నారు వీళ్ళు. ఒకరికి వేలు ముద్రలు కలవుగానే 3 భాగాలుగా విభజించుకున్నారట ఆ వేలు ముద్రలను. ఒకటేమో లూప్, చూడండి గూగుల్లో కొడితే మీకు అర్థమైపోద్ది. ఒకటేమో లూప్, రెండోదేమో ఓవర్, మూడోదేమో ఆర్చ్. ఈ లూప్ అన్నది ఏంటంటే దాదాపు 75% ఒక రకంగా ఉంటుందంట. కానీ ముద్రలు ఒకటి కావు, కానీ వీళ్ళు ఒక బ్యాచ్ అన్నట్టుగా విభజించారు. వీళ్ళు ఒక బ్యాచ్గా విభజించారు. వాళ్ళు అన్నది ఒకటి ఉంది, వీళ్ళేంటో తెలుసా? ఒక బ్యాచ్ విభజించేశారనమాట. కానీ ఒకళ్ళకి సంబంధమే లేదు. ఎందుకు ప్రభువా అంటే నువ్వు తెలుసుకోవాలి నాయన.
తెలుసుకున్నారా? ఏమంటున్నాడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. ఇంకా తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చేటట్టు ఏంటో అది కూడా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. స్వార్థను గూర్చి నేను సిగ్గుపడవాడని కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనగా చదవండి 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించనని వాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది. నీవు తెలుసుకోవాలని రోజు ఎదురు చూస్తున్నట్టు ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం, 26, 27 కలిసి ఉన్నాయి చూడండి ఒకసారి. దేవుని ప్రేమ చూడండి ఎంత గొప్పదో తెలుసుకోవడానికి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26, 27. మరియు యావత్ భూమి మీద దొరికిందా? యావత్ భూమి మీద కాపురం ఉన్నటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి పిల్లలు ఏం చేస్తారు తెలుసా? తడవులాడుతూ ఉంటారు తెలుసా అండి? తడవులాడి కనుగొందురేమో అని. ఎవరిని? దేవుణ్ణి మీరు కనుక్కోవాలని ఆయన ఆశ, ఆయన కోరిక. ఏలు ముద్రలైనా తెలుసుకోండి, మీకు అర్థమైపోద్ది. లేకపోతే తడవులాడైనా తెలుసుకోండి, నేను మీకు దగ్గరగా ఉన్నా. చదవండి ఆ మాట ఏమంటుంది? తడవులాడి కనుగొందురేమోనని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమెరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. చూసారా ఎంత స్పష్టంగా ఉందంటే, ఇకనైనా నువ్వు తెలుసుకో నాయనా. పొలిమెర ఎక్కడో లేదు, ఆయన పొలిమెర దగ్గర పెట్టాడట. ఏం చేసి? తడవులాడే వాళ్ళు ఎవరో తెలుసా? పిల్లలు. సెకండ్ ఎవరో తెలుసా? తడుముకుంటూ పోయేది ఎవరంటే కళ్ళు లేని వాళ్ళే. మీకు కళ్ళు ఉన్నాయా లేవా? ఉంటే పర్వాలేదు. ఒకవేళ కళ్ళు లేని వాళ్ళు కూడా తడువులాడి తెలుసుకుంటారేమోనని ఆయన దగ్గరగా ఉన్నాడట. తండ్రి కోరిక అది. రహస్యం ఏలుముద్రలో పెట్టాడు, ఎక్కడైనా తెలుసుకుంటావని. పోనీ తడవులాడైనా తెలుసుకుంటావేమన్నా ఆయన ఇంకా దగ్గరగా ఉన్నాడు. ఎవరైనా ముందుకొచ్చే వాళ్ళు, ఎవరైనా నీతిగా యథార్థంగా ఇకనైనా నమ్మకంగా బ్రతకాలన్న ఆలోచన ఎవరికైనా ఉందండి? లేదు. ప్రార్థన అయిపోవటమే ఆలస్యం. మన పని మనం బిజీగా ఉంటామా? చాలా బిజీ కదా. ఎంతసేపు చెబుతారండి అయ్యగారు అనుకుంటున్నారా? ప్రతిదీ కూడా విలువైనది, ప్రతి నిమిషము కూడా నీకు విలువైంది. నువ్వు ఎక్కడ తప్పించుకుంటావేమో కానీ ఆడ తప్పించుకోవడానికి అవకాశం. ఎక్కడ తప్పించుకోవచ్చు, నాకు పని ఉందండి అని ఎక్కడి నుండి లేచి వెళ్ళిపోవచ్చు. చాలా మంది లేచినట్టున్నారు ఇందాక, లేచి వెళ్ళిపోవచ్చు. ఆడ లేచి వెళ్ళిపోవడానికి, తప్పించుకోవడానికి, లేకపోతే అబద్ధ మాటలు చెప్పి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ కోర్టులో లాయర్లు ఉండొచ్చు నీ తరపున వాదించడానికి. ఉన్నారా లేరా? నువ్వు ఒకరిని పొడిసైనా తప్పించుకోవడానికి లాయర్లు ఉండొచ్చు. అక్కడ నీకు ఛాన్స్ లాయర్లు లేరు. ఒకటే ధర్మశాస్త్రం, ఒకటే ప్రతిపాదన, ఒకటే నీతి, ఒకటే యథార్థత. అది చూస్తున్నాడు దేవుడు. నువ్వు తప్పించుకోవచ్చు, అబద్ధం ఆడవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, ఇయ్యకపోవచ్చు, దేవుని పని చేయకపోవచ్చు, కానీ నువ్వు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇకనైనా తెలుసుకొని, ఇకనైనా మారి, ఇకనైనా దేవునికి ఇష్టంగా బ్రతుకుతావని దేవుని కోరిక, ఆశ. అండి ఇంకేంటో అన్నాడు, అదొక్కటి చదివి ముగించుకుందామే. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నాకు చదువుకున్న దాంట్లోనే
రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీసారా 18-19 వచనాలు చదువుతాం ఇప్పుడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతిని దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. జాగ్రత్త. ఆయన కోపం రగులుకుంటుందంటే ఎక్కడున్నాడు ఆయన? దేవుడు ఎక్కడున్నాడండి? పరలోకంలో. రగులుకుంటుందంటే అక్కడ నుండి కోపం. జాగ్రత్త. ఇంకేమంటున్నాడు 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమేదేదో అది వారి మధ్య విషదపరచబడింది. తెలుసుకోవటానికి అంత నీకు దగ్గర చేశాడట. నువ్వు దేవుని తెలుసుకోవాలని అన్ని కూడా నీకు అనుకూలంగా చేశాడట. ఇందాక చెప్పాను, ఏలు ముద్దల రహస్యం కూడా దేవుడు ఇచ్చాడు. అన్ని కూడా పొలిమేరలు ఏర్పాటు చేసింది కూడా దేవుడే. నువ్వు తడబడి తెలుసుకోవటానికి కోసం. ఇంకేమంటున్నాడు? శక్యమేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు వారికి విషదపరిచెను. 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తి. ఏందా నిత్య శక్తి? నాకేం అర్థం కాలే. ఏంటంటే నిత్య శక్తి అంటే నిత్యము వెలిగే శక్తి. ఏంటది? శక్తి అంటే పవరేనా? పవర్ అంటే కరెంటేనా? ఇదైతే మీకు బాగా తెలుసు. కరెంటు లేకుండా వెలుగు వస్తుందంటే ఎక్కడి నుండి వస్తుంది? సూర్యుడి నుండి. ఇది నిత్య శక్తి. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఉన్నా లేకపోయినా ఎక్కడ అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ పొద్దున్నే ఇలా వస్తుంది. ఏ మాత్రమన్నా తగ్గుతుందా పెరుగుతుందా? ఈ మధ్య కాలంలో చెప్పండి. పెరుగుతుంది కానీ తగ్గుతుందా? ఎన్ని సంవత్సరాలు అయింది తయారు చేసి? జగత్ పునాది వేసేటప్పుడు దీన్ని తయారు చేసేటు. ఏమాత్రమన్నా అరిగిపోయినట్టుగాను, మిషన్ చెడిపోయినట్టుగాను. మన మిషన్లు చెడిపోతాయిలేండి. లివర్లు చెడిపోతాయి, కిడ్నీలు చెడిపోతాయి. అవునా కదండి? మోకాళ్ళు జరిగిపోతాయి. అవునా? రకరకాలు మన మిషన్లో చెడిపోతున్నాయి. కానీ ఆ మిషన్ ఎప్పుడు చెడిపోయినట్టే కనిపించిందా? అందుకే దాన్ని నిత్య శక్తి అంటున్నాడు. నీకు కనపడుతుంది చూడు సూర్యుడు. ఆ శక్తి అక్కడి నుండి వచ్చింది అనుకుంటాను. నేను తయారు చేసి. అదే చదవండి నాన్న, ఆ మాట చదవండి. 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు పైన కనపడతానే చూసుకో. వస్తువులను బట్టి ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక నిరత్తురులై ఉన్నారంటే ఏంటో తెలుసా? అది చూసి కూడా దేవుడు లేడు అనుకుంటున్నారు. ఎంత ఎండ కొడుతుందండి, అబ్బో అయ్యా అని చెట్ల కిందకు పోతున్నారు. కానీ ఇది కలగజేసిన దేవుడు అని ఎవరికైనా తెలుస్తుందండి? లోకంలో చూడండి. ఎండ ఈరోజు ఎండ 47, 50 అని రాసుకుంటున్నారే కానీ ఇంత ఎండ రావటానికి కారణం దీన్ని సృష్టించింది దేవుడు అని ఎవరిని రాస్తున్నాడా పేపర్లో? అందుకే నిరత్తురులైపోయారట వాళ్ళు. చేతకాని వారైపోయారు, పాపంలో పడిపోయారు. మీరు తెలుసు కదా, ఇప్పుడైనా నిత్యశక్తి తెలిసింది కదా. సృష్టించి ఆయనే కదా, నిన్ను నన్ను కలగజేసింది ఆయనే కదా. ఎముకలు ఏ రీతిగా ఎదుగునది కూడా నీకు తెలియదని చెప్పింది ఆయనే కదా. నీ ఏలు ముద్రలు వేసి బిగించి వేసిన వాడు ఆయనే. ఆయన తెలుసుకోవటం కోసం అని కూడా చెప్పింది ఆయనే కదా. మరి ఆయన ఇంత చేశాడు గనుక ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ఈ సంఘం కోసం ఏం చెయ్యాలో, ఏం అవసరం ఉందో అది తీర్చు. నీకు తెలుసో లేదో, నా సహోదరులకు ఆహారం పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు. మీకు తెలుసా 25వ అధ్యాయం మత్తయి సువార్తలో, నా సహోదరులకు గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నాడు. ఆ సహోదరులు ఎవరో కాదు, సంఘం.
ఆ సంఘంలో ఎవరికైనా అవసరం ఉన్నా, లేకపోతే సంఘంలో ఏదైనా అవసరం ఉన్నా తీర్చగలిగిన వారు మీరే. ఇక్కడ ఎవరండి దేవుని బిడ్డలో? ఎవరు ఎవరు లేరా? బాగా ఆలస్యమైందా? మీరేనా? మరి ఎవరు తీర్చాలి ఇప్పుడు? దేవుని బిడ్డలు ఎవరు? దేవుని ఆకలి తీర్చేది ఎవరు? దేవుడు మీ తండ్రేనండి. తండ్రి ఆకలి తీర్చేది ఎవరు? పిల్లలు ఎవరు? మీరే. తీర్చకపోతే దొంగలు ఎవరు? ఎవరండి? మీరే. అవునా కదా? అవును. కాబట్టి దేవుని ఆకలి అంటే దేవుని పని ఏదన్నా, దేవునికి ఇవ్వాల్సి వచ్చినా, దేవుని పనిని గురించి చెయ్యాల్సి వచ్చినా, ఇదిగో ఈ సంఘానికి అవసరమైన, లేదా నీ పని ఏదైనా ఉన్నా ఇక్కడ నువ్వు ఖచ్చితంగా నువ్వే దేవుని బిడ్డవి, నువ్వే చెయ్యాలి. అందుకే నువ్వు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా దేవునికి దగ్గరగా చేరాలి, ఇంకా దేవుణ్ణి మహిమపరచడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? చేస్తారా లేకపోతే వదిలేస్తారా? చేయటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏలు ముద్రలు ఎందుకు వేసాడు? రహస్యంగా ఎందుకు వేసాడు? ముద్ర ఎందుకు వేసాడండి? నువ్వు తెలుసుకోవటానికి. ఆయన ఎవరో, నీకేమవుతాడో, ఈ సృష్టిని ఎవరు సృజించాడో నువ్వు తెలుసుకోవడానికి ఇచ్చాడు. అది తెలుసుకొని కూడా ఇంకా నిర్లక్ష్యం చేస్తే శిక్ష మనకే. కాబట్టి జ్ఞాపకం చేసుకో. ఓకే, రైట్, అర్థమైంది కదా? అందరికి వందనాలు. గట్టిగా చెప్పట్లే. వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.